నా పేరు డాక్టర్ సామ్రాట్, ఆర్థోపెడిక్ హ్యాండ్ అండ్ అప్పర్ లిమ్ మైక్రో సర్జన్. సో నేను హ్యాండ్ అండ్ అప్పర్ లిమ్ మైక్రో సర్జరీ మన ఇండియాలో ప్లస్ యాజ్ వెల్ యాజ్ యూఎస్ఏ, ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీ, టర్కీ వీటి దగ్గర ఫెలోషిప్ చేశాను. అండ్ రీసెంట్గా మనం దీంట్లో రిస్ట్ స్కోపీ, ఎలా అయితే నీలో కీహోల్ సర్జరీ, షోల్డర్లో కీహోల్ సర్జరీ చేస్తారో అలానే రిస్ట్లో హోల్స్ వేసి టిఎఫ్సిసి, ఎస్ఎల్ లిగమెంట్, అలా ఇట్లాంటివి చాలా లిగమెంట్స్ అండ్ చిన్న చిన్న ఫ్రాక్చర్స్ కీహోల్ సర్జరీ ద్వారా మనం సర్జరీ చేయొచ్చు. అండ్ ఆల్సో అందులో సూచర్స్ కానీ ఏవి వాడాల్సిన అవసరం ఉండదు. అలాంటి సర్జరీస్ మనం రీసెంట్గా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 2-3 కేసులు చేసాం. ఇంకా అల్ట్రాసౌండ్ గైడెడ్ ప్రొసీజర్, కార్పల్ టన్నల్, ట్రిగర్ ఫింగర్, టెన్నిస్ ఎల్బో ఇలాంటి సర్జరీస్కి మామూలుగా కట్ చేసి ఓపెన్ చేసి రిలీజ్ చేయాల్సి వస్తుంది. అలాంటివి లేకుండా, కట్ అనేది లేకుండా జస్ట్ ఒక మినీ ఇన్సెషన్తో సూచర్ లేకుండా ఏం లేకుండా ఆ సర్జరీస్ కూడా చేస్తున్నాం బేసికలీ. అండ్ ఇలాంటివే కాకుండా కంజనైటల్ డిఫార్మిటీస్, పుట్టుకతోనే వచ్చే బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజురీస్ కావచ్చు, చేతి డిఫార్మిటీస్ కావచ్చు, అట్లాంటివి, ఇంకా ఎంటైర్ చెయ్యి కట్ అయి సపరేట్గా తీసుకురావడం కానీ, చెయ్యి కానీ, ఫింగర్ కానీ రీప్లాంటేషన్ అంట, అవి కూడా చేస్తున్నాం. సో బేసికలీ ఈ హ్యాండ్ అండ్ అప్పర్ లిమ్ అనేది అసలు ఇది కొత్త బ్రాంచ్. ఇది అసలు ఎవరు చేస్తారు, ఎలాంటి వాళ్ళు చేస్తారు, అసలు ఏ కండిషన్ వస్తే ఇక్కడికి వెళ్ళాలి అనే దానికి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఫింగర్ టిప్ నుంచి షోల్డర్ దాకా, దట్ మేబీ అది నర్వ్ కానీ, బోన్ కానీ, ఆర్టరీ కానీ, వెజల్ కానీ, లిగమెంట్ కానీ, మజిల్ కానీ, డిఫార్మిటీస్ కానీ, ట్రామా కానీ ఏదైనా సరే ఈ హ్యాండ్ అండ్ అప్పర్ లిమ్ అనే బ్రాంచ్ కిందకు వస్తుంది. సో అది మనం నెల్లూరులో ఫస్ట్ టైం ఎన్ఎల్ హాస్పిటల్లో స్టార్ట్ చేసాము. సో ఎలాంటి ప్రాబ్లమ్స్కి ఇక్కడ కన్సల్ట్ చేయాలి అనుకుంటే, అది ఏ ప్రాబ్లం అయినా, ఇంజురీ కావచ్చు, లేదా జస్ట్ నరం ఒత్తుకొని వచ్చే నొప్పి వల్ల కావచ్చు, ఫ్రాక్చర్ కావచ్చు, నర్వ్ ఇంజురీ కావచ్చు, ఏ ప్రాబ్లం అయినా ఫింగర్ టిప్ నుంచి షోల్డర్ దాకా ఏ ప్రాబ్లం అయినా 24/7 ఎన్ఎల్ హాస్పిటల్లో వచ్చి మీరు కన్సల్ట్ అవ్వచ్చు. This is Dr. Vinod, anesthesia. We have 24/7 services on the OT and we have modular OTs which is sophisticated with a good team in the OT. So we are doing almost all the upper limb surgeries we are doing with nerve blocks which is done under daycare surgeries. Patient will be having a good analgesic response and patient will be discharging on the same day itself with a good multimodal analgesia. So we are doing all the upper limb surgeries with regional nerve blocks. 25